ఇక్కడైతే ఒక చిన్న మండపం లాగా కట్టారు. ఈ మండపంలో హనుమాన్ విగ్రహం అయితే ఉంది. దీని ఇక్కడ వీళ్ళు రాయి మీదనే చెక్కి ప్రతిష్ఠించినట్టున్నారు. చూశారు కదా, ఇక్కడున్న రాతి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఇవి సైనిక కర్మాగారాల లేకపోతే గుర్రాలకు సంబంధించిన నిర్మాణాల అనేటివి తెలియాల్సి ఉంది. నాకు తెలిసినంత వరకు ఇవైతే రాతి నిర్మాణాలు కట్టారు. కట్టిన తర్వాత పైన అయితే ఎలాంటి స్లాబ్ లేదు. అంతేకాకుండా మీరు అక్కడ చూస్తే అక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి. అంటే శత్రువుల్ని గమనించడానికి కోసం, అంటే పైన ఒక చిన్న కట్టడం లాగా కట్టి దానిపైన ఒక డోలు లాంటి ఆకారంలో ఒక రాయి ఉంది. మరి ఆ రాయికి శబ్దం వస్తుందా రాదా అనేది తెలియదు. సో అట్లాంటి రాయిని కూడా పెట్టడం జరిగింది ఇక్కడ. ఈ నిర్మాణాలు అయితే ఇప్పుడైతే ఎలాంటి ఉపయోగంలో లేవు, మీకు చూపిస్తాను. అంతేకాదు ఈ గుడికి చూడండి 4 పిల్లర్లు ఉన్నాయి. 4 పిల్లర్లలో ఇక్కడ కొన్ని చెక్కారనమాట. అంటే శిల్ప నిర్మాణాలుగా చెక్కారు. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, చాళుక్యులు కానీ కాకతీయులు కానీ చాలా ఇలాంటి గుడి కట్టించడంలో కానీ గుళ్ళు నిర్మించడంలో కానీ వీళ్ళు ఎంతో అద్భుతమైన నైపుణ్యాన్ని కనబరుస్తారనమాట. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఇవి. సో మీకు అక్కడ హౌసెస్ చూపిస్తాను. ఇవి చూడండి. నాకు తెలిసి వీటిలలో ఏమున్నాయో తెలీదు, చూద్దాం. వీటిలలో సైనికులు ఉన్నారా, సైనిక కర్మాగారాల. ఇక్కడ చూడండి, చాలా చిన్న హోల్ అనమాట. పెద్ద హోల్ ఏం కాదు, చిన్న హోలు. లోపల చూడండి ఎలా ఉందో, ఇలా ఉంది లోపలైతే. చూసారు కదా, చిన్న రంధ్రం. మీరు చూసారా, వెలుతురు రావడం కోసం ఒక చిన్నపాటి రంధ్రాన్ని అయితే ఉంచారు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. సో నాకైతే అసలు ఇలాంటి హోటల్ కానీ కట్టడాలు కానీ నా జీవితంలో నేనైతే ఫస్ట్ టైం ఇదే చూస్తున్నా. ఇంతవరకు నేను ఇలాంటి కొండపైన ఇలాంటి రాతి కట్టడాలు కట్టడం అనేది నేనైతే చూడలేదు. సో నేనైతే చాలా ఆశ్చర్యానికి గురయ్యాను అనమాట. అంత బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అయితే. ఒకసారి మీ లొకేషన్ చూపిస్తాను. అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఇవి. ఇంత పెద్ద ఎత్తులో ఇలాంటి ఒక కిల్లా కట్టడం అనేది మామూలు కథ కాదు. ఇది దీన్ని భువనగిరి కోట అనడం కంటే కిల్లా అనడం అనేది చాలా బాగా అనిపిస్తుంది. వావ్, చూడండి అసలు భువనగిరి జిల్లా మొత్తం ఎలా కనిపిస్తుందో. పక్కనే చాలా కొండలు ఉన్నాయి, కానీ ఇంత బ్యూటిఫుల్ కొండ ఎక్కడా లేదు కదా. వావ్, అసలు అయితే మీకు ఒక ఏం లేదు. ఈ కొండ ఏదైతే ఉందో దీని నిర్మాణం ఎలా ఉంటుంది అంటే, పశ్చిమ దిక్కు నుంచి చూసినప్పుడు ఇది పడుకున్న ఏనుగులాగా కనిపిస్తుంది. దక్షిణ దిక్కు నుంచి అంటే వరంగల్ నుంచి వచ్చేటప్పుడు ఈ కొండ మనకు తాబేలు ముఖంలాగా కనిపిస్తుంది అనమాట. ఇదే ఈ కొండ యొక్క ప్రత్యేకత. అంతేకాదు ఇది హైదరాబాద్ నుంచి 47 కిలోమీటర్లు, సుమారుగా 50 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ఈ కొండ 610 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఎందుకంటే శత్రువుల నుంచి తప్పించుకోవడం కోసం, రక్షణ కోసం ఈ కొండపైన రాజులైతే దీన్ని కట్టించడం జరిగింది. దీన్ని కోటలాగా కట్టించారు, కానీ దీన్ని కిల్లాగా అని చెప్తారనమాట. ఎందుకంటే కుతుబ్ షాహీల పరిపాలనలో ఎక్కువ కాలం అయితే ఈ భువనగిరి కోట ఉండడం వలన దీన్ని రీవెరిఫికేషన్ కానీ కోట యొక్క బుర్జు కానీ వీటిని ఎంటైర్గా ముస్లిం ఆర్కిటెక్చర్లోనే కట్టడం జరిగిందనమాట. సో దీని యొక్క ప్రత్యేకతలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ లొకేషన్ అంతా కూడా మీకైతే పైకి వెళ్ళిన తర్వాత నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో అసలు ఎంత బ్యూటిఫుల్ లొకేషను. వావ్, సూపర్ కదా. పైకి వెళ్ళాలి, ఇప్పుడు మనం పైకి వెళ్దాం. అంతేకాకుండా ఈ భువనగిరి కోట యొక్క పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన 6వ త్రిభువన మల్ల విక్రమాదిత్య కోట నిర్మాణం జరిగింది అని ఇక్కడ చరిత్రకారులు చెప్తుంటారు. ఆ తర్వాత రకరకాల పరిపాలనలో ఈ భువనగిరి కోట అనేది అలా జరుగుతూ వచ్చింది. అందుకే దీనికి 1000 ఏళ్ల చరిత్ర గల ఒక అద్భుతమైన నిర్మాణంగా చెప్పుకుంటారనమాట. అందుకే ఇది ఇట్లా 1000 ఏళ్ళ చరిత్ర కలిగిన నిర్మాణం అనమాట ఈ భువనగిరి కోట. ఈ పైన లోపల గుర్రపు కర్మాగారాలు అనమాట. అంటే గుర్రానికి సంబంధించిన కర్మాగారాలు, ధాన్య కర్మాగారాలు, సైనిక కర్మాగారాలు. అంతేకాకుండా కింద రాజప్రసాదాల కింద కొన్ని ఇక్కడ వాటర్ ఉన్నవి ఎండిపోయాయి. ఎంత వాటర్ ఉండేటివి అనమాట.
ఈ కొండ పైన. బట్ ఇప్పుడు వాటర్ లేవు, మొత్తం ఎండిపోయినాయి అన్నమాట వాటరు. ఈ రాజప్రసాదాల కింద కొన్ని కింద శిలాగర్భంలో కొన్ని నాకు తెలిసి ఎన్నో అంతు చిక్కని రహస్య మార్గాలు ఉన్నాయన్నమాట. అంటే దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ నుంచి వెళ్తే నాకు తెలిసి గోల్కొండ వరకు కూడా ఇక్కడ భూగర్భ మార్గం ఉంది అని నమ్ముతారు. అది ఎంతవరకు నిజము అనేది ఇప్పటి వరకు కూడా తెలియదు. సో ఫైనల్లీ ఇక్కడ నీళ్ళని ఆపడం కోసం, అంటే నీళ్ళు పోకుండా ఉంచడం కోసం చూశారు కదా ఎలా కట్టారో. ఇక్కడ వాటర్ ఉన్నాయి, కానీ సమ్మర్ సీజన్ కాబట్టి మోస్ట్లీ వాటర్ అంతా ఎండిపోతుంది. అదనమాట. అంతేకాకుండా ఇక్కడ అంతఃపురంలో నిల్వ చేసిన కొన్ని రాతి తొట్టెలు, చాళుక్యుల శిల్పరీతి ప్రతిబింబించే రాజప్రసాదాలు, పుష్పాలంకరణ, కాకతీయ శైలిలో అనేక శిల్పాకృతులు చెక్కబడ్డాయి. శివాలయం ఉందన్నమాట. దీని మీద నల్లటి నంది ఉంది, నంది విగ్రహం. కొండ కింద పచ్చల కట్ల సోమేశ్వరుడు, బ్రహ్మదేవరాలయం, ఇలాంటి ఎన్నో ఆలయాలు అయితే ఈ టెంపుల్లో ఉన్నాయి. సో ఈ గుడి, ఈ భువనగిరి కోట ఎంతో ప్రత్యేకమైంది. మనం ఇక్కడ కనిపించిన ఈ స్టెప్స్ని పట్టుకొని పోవాలి పైకి. చాలా అయితే చాలా దూరం ఉంది. ఓకే, ఇక్కడ చూడండి ఎంతో అరుదుగా మొలిచే ఈత చెట్లు మామూలు స్థలంలోనే ఇంత బాగా బతకడం కష్టం. అలాంటిది కొండపైన ఒక చిన్న వాటర్ స్టోరేజ్ దాంట్లో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా బతికిందో. అంత వాటర్ అంతా ఎండిపోయినాయి, మొత్తం అన్ని వాటర్ నీళ్ళ గుండాలే, అన్ని నీళ్ళు ఎండిపోయినాయి, అన్ని నీళ్ళు పోయినాయి. ఓహ్ అమ్మో, కష్టంగానే ఉంది. మీరు పైన ఏమీ దొరకవు, ఫుడ్ దొరకదు, నీళ్ళు దొరకవు. సో దయచేసి మీరు వచ్చేటప్పుడు తెచ్చుకోండి, చాలా కష్టం. నీళ్ళు ఉండాల్సింది పక్క. సమ్మర్లో వస్తే మాత్రం దూల తీరిపోద్ది. సో జాగ్రత్త. చూద్దాం. మోస్ట్ రీచ్డ్ ఒక 10 అడుగులు పైకి. ఎలక్ట్రిసిటీ కూడా ఉంది సార్. ఒక 10 అడుగులు వేస్తే వచ్చేస్తాం. ఫైనల్గా అయితే మనం పైకి రీచ్ అయినవరా నాయన. దూలు తీరిపోవాలి. ఎండ ఏం తిట్టుంది. అక్కడ నీళ్ళు అన్నీ ఎండిపోయినాయి. ఏదైనా లొకేషన్ అయితే వర్త్, మామూలు వర్త్ కాదు. బ్యూటిఫుల్, అసలు పిచ్చలేసింది. ఫైనల్గా పైకి అయితే వచ్చినాం. ప్రజెంట్ చాలా కష్టంగా ఉంది, చాలా చల్లగా ఉంది గాలి, బీభత్సంగా చల్లగా ఉంది. ఇక్కడ చూడండి భువనగిరి ఎంత ప్రశాంతంగా ఉంది కదా. కొండ మీద మీకు చూడండి, అది కొండ మీద మసీదు కడుతున్నారన్నారు కదా, కుతుబ్ షాహీలు మసీదు కట్టించారన్నారు కదా, ఇదే మసీదు. అండ్ అక్కడ చూడండి అవి సైనిక స్థావరాలు అనమాట, సైనికుల కర్మాగారాలు అవి. సో ఇది ఇక్కడ చూడండి కోటకి ఎదురుగా, అంటే ఈ కిల్లాకి ఎదురుగా ఏముంది, ఫిరంగ్ ఉంది. ఈ ఫిరంగ్తో మనమైతే పెద్ద పెద్ద కోటల్ని కూల్చొచ్చు అనమాట. అంత బ్యూటిఫుల్ లొకేషన్ అయితే మీకు కనిపిస్తుంది కదా. సో ఫైనల్గా మనమైతే భువనగిరి పైన కోటకు వచ్చినాం. ఇప్పుడు ఈ పైన కోటలో కొన్ని రహస్య గదులు ఉన్నాయి. ఆ రహస్య గదులతో పాటు ఇక్కడ కొన్ని గుర్రపు కర్మాగారాలు, తర్వాత ధాన్య కర్మాగారాలు, అంతేకాకుండా సైనికుల కర్మాగారాలు, కొన్ని భూగర్భ గదులు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో మరి భూగర్భ గదులు ఉన్నాయా లేవా అనేది మనం ఒకసారి అయితే చూద్దాం పోయి. సో ఇది చూడండి ఫిరంగి ఎంత పెద్దగా ఉందో కదా. దీని అమ్మ జీవితం, దీని వెయిట్ ఎంత ఉంటుందంటే చాలా వెయిట్ ఉంటుంది. ఐ థింక్ 1 టన్ను వెయిట్ ఉన్నా కూడా మనం అయితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇది చూడండి అసలు బీభత్సమైన వెయిట్ అనమాట. సో మనమైతే దాని లోపలికి. అంతేకాదు ఇక్కడ ఫిరంగులు కూడా తయారు చేసేవాళ్ళంట. ఇక్కడ ఈ ఫిరంగుల్ని తీసుకొని వేరే కొత్త రాజ్యాలకి మరియు రాజధానులకి వాటికి ఇక్కడ నుంచి ఫిరంగుల్ని ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు అనమాట.
అందుకే ఇది చాలా ఫేమస్ అన్నమాట ఈ భువనగిరి కోట. ఈ పైన కనిపిస్తున్న ఈ ఏదైతే మసీదు కనిపిస్తుందో ఇది ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు దీనికి 180 కోట్లు నిధులు అయితే మంజూరు చేశారంట. కానీ వర్క్ ఇంకా జరుగుతూనే ఉందన్నమాట. ఇట్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్. సో ఇది ఐ థింక్ రీసెంట్ బిల్డ్ అనమాట. కొత్తగా కట్టినట్టు అనిపిస్తుంది నాకైతే. అంతేగాని లోపలైతే చూడండి రూమ్స్. ఇప్పుడు కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఇది ఇప్పుడిప్పుడే జరుగుతుంది కన్స్ట్రక్షన్. ఇది చూసారా, బైక్ అయితే వెళ్దాం. ఎంత ప్లేస్ ఉంది, బ్యూటిఫుల్ ప్లేస్. చూసారా, వీటి నీళ్ళ తొట్టెలు, నీళ్ళు లేవు. ఉన్నాయి వాటర్ చూడండి, ఈజ్ దేర్ వాటర్. కానీ గ్రీన్ ఉన్నాయి వాటర్ కదా. చూద్దాం. ఇక్కడ ట్రైన్ కూడా ఉంది కదా, ట్రైన్ పోతుంది చూడండి, స్టేషన్ అది. రైట్, ఇది ఇటు సైడ్ ఎత్తు. ఇంకా ఏమైనా ఉన్నాయా అని సెర్చ్ చేద్దాం. ఈ పైన నాకైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఇలా ఒక కోట, ఆ కోటకు ఒక చరిత్ర, అది కూడా 1000 ఏళ్ళ చరిత్ర. చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్రా. అసలు చుట్టుపక్కల మొత్తం తిరిగేస్తున్నా. ఈ స్ట్రక్చర్ ఆర్కిటెక్చర్ మొత్తం కూడా, ఈ ఆర్కిటెక్చర్ అంతా కూడా ముస్లిమ్స్ ఆర్కిటెక్చర్ అనమాట యాక్చువల్గా అయితే. అది సంగతి. ఇటు మనం కిందకి వెళ్ళొచ్చు, అక్కడి వరకు వెళ్ళొచ్చు మనము. ఈ రాయి చూస్తే ఎంత నున్నంగా ఉందో చూడండి. అసలు ఒక అండాకారపు స్ట్రక్చర్ అనమాట. లైక్ ఒక గుడ్డు స్ట్రక్చర్ ఎట్లుంటుందో అలా కనిపిస్తుంది నాకైతే ఈ యొక్క రాయి. పైన అంటే ఈ కొండ పైన కొన్ని ఫస్ట్ స్టార్టింగ్లో చూసాం కదా రూమ్స్, అవి నాకు తెలిసి గుర్రాలకి వాటికి షెల్టర్స్ అనుకుంటా, స్థావరాలు అనుకుంటాను. వాటర్ అయితే ఈ కొండ మీద అసలు పుష్కలంగా ఉండేది అనుకుంటా. అసలు ఇంత కొండ పైన ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. కదా జఫానా. చూడండి కిందకు వచ్చాము. మామూలుగా ఇదైతే మీరు వింటర్ సీజన్ కానీ లేకపోతే రైనీ సీజన్లో కానీ రండి, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది లొకేషను. మనం వచ్చింది అయితే సమ్మర్ సీజను. సో కాబట్టి ఇలా ఉంది, ఇలా అనిపిస్తుంది. మొత్తం అంతా ఎండిపోవడం కానీ ఇట్లాగా ఉన్నాయి. వాటర్ చూసారా, నాకు తెలిసి ఇది పాము. ఓడి అమ్మ, చిన్న పాముని చూసారు ఎప్పుడైనా మీరు? ఎస్ యూ కెన్ సీ దెర్ ఇస్ అ స్మాల్ వన్. నాకు కనపడలేదు, వస్తలే. ఇదిగిదిగు చిన్న పాము చూసారా? ఓరెడ్డి మా జీవితం, ఇంత చిన్న పాముని చూడలే నేను, ఎప్పుడు చూడలే. మీరు ఎప్పుడైనా చూసుంటే కామెంట్స్లో కామెంట్ చేయండి బ్రో. ఇవే ఫైనల్గా కట్టడాలు. ఇక్కడున్న కట్టడాలు అయితే ఇవి భువనగిరి కోట మీద ఉన్న కట్టడాలు. గోల్కొండ కోట ఎంతో ప్రసిద్ధి చెందిన కోట హైదరాబాద్, తెలంగాణ మొత్తానికి. అలాంటి వాటిలో ఇది భువనగిరి కోట కూడా ఒకటి. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కట్టారు. నాకు చాలా బాగా నచ్చింది ఇది. సో అయిపోయింది ఆల్మోస్ట్. ఆర్కిటెక్చర్ బాగుంది. ఇది సీతాఫలం చెట్టు.
ఇలా సందులో సో ఫైనల్గా కోట లోపల చూడండి ఎట్లుందో కోట లోపల. ఇది పరిస్థితి, అందుకే దీన్ని రెనోవేట్ చేస్తున్నారు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు. దీనికి 160 నుండి 180 కోట్ల వరకు డబ్బులు అయితే మంజూరు చేశారు. ఇది ప్రస్తుత పరిస్థితి. ఇక్కడ ఏమన్నా పైన మన్న పడతాయి. అది గుర్రపు శాలలు ఉన్నాయి. కానీ అప్పట్లో మీరు చూసారా, అప్పట్లో సిమెంట్ లేదు కదా, అప్పుడంతా సున్నమే. ఇది మొత్తం సున్నమే. చూడండి, ఇది మొత్తం కూడా సున్నంతో దీన్ని కట్టేసినారనమాట. సున్నం నీట్గా, రైట్. అది పరిస్థితి. ఇక్కడ ఉందిరా నాయన, చల్లగా ఉంది గాలి. స్వరంగాలు ఏడున్నాయి? స్వరంగాలు ఉన్నాయా? స్వరంగాలు లేవు. ఉన్నాయా? ఏడున్నాయి? మనకెట్ట తెలుస్తాయి బ్రో? ప్రస్తుత పరిస్థితి ఇక్కడ. అది సో ఫైనల్లీ పైన అర్థమైందా? ఫైనల్గా మనము పైన కోట మీదనే ఉన్నాం. కోట లోపల ఇట్లా ఉంది పరిస్థితి. పైన కొంతవరకు మాత్రమే పైన కూడా స్లాబ్ ఉంది, మిగతా వరకు అయితే స్లాబ్ కూడా లేదు. ఇదంతా ఖాళీగానే ఉంది. అంటే ధ్వంసం అయిపోయి ఉండాలి, లేకపోతే ఏదో జరిగి ఉండాలి. దీనిపైన కొన్ని భూగర్భ గదులు ఉన్నాయి అన్నారు, కానీ అవి ఎక్కడున్నాయి అనేది తెలియదు. ఎందుకంటే అలా తెలిస్తే ఖచ్చితంగా దొంగతనాలు జరుగుతాయి, నిధుల కోసం తవ్వకాలు అయితే జరుగుతాయి. అందుకోసమే అవి తెలియదు. మరి ఎక్కడ ఉన్నాయో మనకైతే తెలియదు. సో అది చాలా బ్యూటిఫుల్గానే దీన్ని బిల్డ్ చేశారు. సో అట్లా అప్పట్లో సున్నం మాత్రమే ఉంది కాబట్టి సున్నంతోనే కట్టారు అన్నమాట. ఇప్పట్లో సున్నాలు, ఇప్పుడు మొత్తం సిమెంట్ యూస్ చేస్తున్నాం, కానీ అప్పట్లో సున్నం మాత్రమే ఉండేది. సో సున్నం మాత్రమే యూస్ చేశారు. సో ఇది పైన భువనగిరి ఫోర్ట్ భాగం నుంచి అయితే మనమైతే ఉన్నాం ప్రజెంట్. సో ఇది నాకు తెలిసి అయితే ఎక్స్పీరియన్స్ మాత్రం వేరే లెవెల్, చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకైతే. అంతేగాని అప్పుడు కోటలు అన్నప్పుడు డెఫినెట్గా అవి మనకు విచిత్రంగానే కనిపిస్తాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కిందకి వెళ్ళాలి, అదొక పెద్ద టాస్క్. ఎక్కడ ఎంత టాస్క్, కిందకి వెళ్ళడం కూడా అంతే టాస్క్. ఇది వీడియో అయితే. సో మీకు ఎలా అనిపించింది వీడియో? నెక్స్ట్ మంచి ఎక్స్ప్లోరింగ్ వీడియో అయితే మీ ముందుకు అయితే వస్తాను. అంతవరకు మన ఛానల్ని మిస్ కావద్దు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నాదొక చిన్న సజెషన్, ఇలాంటి హెరిటేజ్ ప్లేసెస్ని ఎవరు కూడా స్పాయిల్ చేయొద్దు. సో ఇది మన ఆస్తులు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసే ఆస్తులు అనమాట. సో అది నా క్వశ్చన్ ఏంటి అంటే, చాళుక్యులు, కాకతీయులు, మొఘలులు ఇలా అందరూ ఉన్నారు కదా, అసలు మనం ఎవరు? మనం చాళుక్యులమా, లేకపోతే మొఘలులమా, కాకతీయులమా, ఎవరు? మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. ఇట్లో మీ మిస్టర్ చెన్.